తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో జూనియర్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలి అంటూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 11 ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని మీటర్ రీడింగ్ ఉద్యోగులు కోరారు. కార్మికులపై ఒత్తిడి పెంచకుండా భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు కోరారు. త్వరలో సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనకు దిగుతామని యూనియన్ నాయకులు సునీల్ చెప్పారు. నేను తెలంగాణ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఇక్కడ సమావేశం అయినది ఈ ధర్నా కార్యక్రమం పెట్టింది ఎందుకోసం అంటే, మేము గత 25 సంవత్సరాల కాంచెల విద్యుత్ సంస్థలో వెట్టి చాకరీ చేస్తున్నాం లీజ్ రేట్ పద్ధతిన. మేము యాజమాన్యాన్ని కోరేది ఒకటే, యాజమాన్యాన్ని మేము 4 రోజులు మేము పని అనేది చేస్తున్నాం. కాకపోతే 6 రోజులు లీజ్ రేట్ పద్ధతిన పని చేస్తున్నాం, మిగతా రోజులు యాజమాన్యానికి వెట్టి చాకరీ చేస్తున్నాం. ఏ విధంగా అంటే 6 రోజులు మీరు పని చేస్తేనే మిగతా 24 రోజులు మీతో మేము పని చేయించుకుంటాం అనే ధోరణితోటి ఇచ్చేది 6 రోజుల పని, చేయించుకునేది 4 రోజుల పని. దేనికోసం అనంటే మీరు ఈ విధంగా చేస్తూనే ఉండండి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం అని చెప్పేసి యాజమాన్యంలో ఉన్న కింది స్థాయి లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, జేఎల్ఎంలు ఈ విధంగా చేయడం, దీన్ని మేము భరించలేక ఎన్నోసార్లు యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ యాజమాన్యం నుంచి ఎటువంటి మాకు ఫలితం లేకుండా పోయింది. కాబట్టి మేము భరించలేక ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ మార్చి 1 నుంచే మేము సమ్మెను కొనసాగించాలని, మా న్యాయమైన కోరికలు వచ్చేంత వరకు, మేము నెరవేరేంత వరకు మేము ఈ సమ్మెను యథాతథం చేస్తామని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను తెలంగాణ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఇక్కడ సమావేశం అయినది ఈ ధర్నా కార్యక్రమం పెట్టింది ఎందుకోసం అంటే, మేము గత 20